మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ పాలు తేనెలు ప్రవహించు ఆ వాగ్దాన భూమికి తీసుకొని వెళ్తూ ఉన్న సమయంలో ఆ ఎడారిలో అనేక మంది వారికి దాహము వేయటం మనం అందరం చూస్తూ ఉంటాం. ఆ దాహము వేసినప్పుడు అనేక మంది ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించినటువంటి మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక బలమైన సందేశాన్ని పొందుకుంటాడు. ఎప్పుడైతే మోషే దేవునికి మొరపెట్టాడో బండ నుంచి నీళ్లను ప్రవహింపచేయటం మనం అందరం చూస్తూ ఉంటాం. చూడండి, ఆ యొక్క బండ నుంచి నీళ్లు ఎప్పుడైతే పారటం మొదలుపెట్టాయో, ఎంతమంది అయితే ఇశ్రాయేలు ప్రజలున్నారో వారి యొక్క దాహము సంపూర్తిగా, అనగా వారి యొక్క శక్తి మరలా తిరిగి సంపాదించుకునేంత ఆ యొక్క నీరు ఆ ప్రాంతంలో ప్రవహించటం మనం అందరం చూస్తూ ఉంటాం. ఈరోజు నీ సమస్య ఎంత పెద్దదైనప్పటికీ, ఏ విధంగా అయితే మోషే మొరపెట్టగా దేవుడు బండను చీల్చి నీళ్లను ప్రవహింపచేసేలాగా చేసి అనేక మంది యొక్క అవసరాలను దేవుడు ఏ విధంగా అయితే తీర్చాడో, ఈరోజు నీవు కూడా దేవునికి మొరపెట్టగలిగితే నీ యొక్క పరిస్థితి ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆ యొక్క భయంకరమైన బంధకాలన్నింటిని తీసివేసి ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా అయితే పాలు తేనెలు ప్రవహించు దేశం, అనగా దేవుని యొక్క సమృద్ధితో నింపబడిన దేశంలోనికి ఏ విధంగా అయితే వారిని దేవుడు అడుగు పెట్టించారో, నీ యొక్క ప్రతికూలమైన పరిస్థితులన్నిటి కూడా, ఆ భయంకరమైన పెద్ద పెద్ద పోరాటాలన్నిటి నుంచి దేవుడు నీకు విజయాన్నిచ్చి అదే పాలు తేనెలు ప్రవహించు దేశంలో దేవుడు నిన్ను అడుగు పెట్టించునుగాక.